మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. తర్వాత వచ్చే రెండవ రాశి వృషభ రాశి. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 2 పాదాలు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వాళ్లకు గురువు మే 13 నుండి వృషభ రాశిలో ఉంటాడు. ఆ తదుపరి మిథున రాశిలోకి వెళ్తాడు. 18 అక్టోబర్ నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళి తిరిగి డిసెంబర్ 5 మళ్ళీ వెనక్కు రెండవ స్థానమైన మిథున రాశిలోకి వస్తాడు. గురుగ్రహం యొక్క స్థానం అది. శనిగ్రహం మార్చి 29 నుండి సంవత్సరం మొత్తం కూడా 11వ స్థానం అంటే లాభస్థానంలో ఉంటాడు. రాహుగ్రహం మే 18 నుండి మీనరాశిలో ఉండి ఉగాది నుండి మే 18 వరకు కూడా మీనరాశిలో ఉండి రాహు తదుపరి 10వ స్థానమైన కుంభరాశిలోకి వస్తాడు. కేతుగ్రహం మే 18 వరకు ఉగాది నుండి మే 18 వరకు కన్యారాశిలో ఉండి ఆ తదుపరి 4వ స్థానమైన సింహరాశిలోకి వస్తాడు కేతువు. ఇక ఈ సాపేక్షంగా ఉన్న గ్రహాల పరిస్థితుల వల్ల వృషభ రాశిలో ముగ్గురు కూడా అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ ముగ్గురికి కూడా అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటుంది వృషభ రాశి వారికి. వాళ్ళు తలంచిన కార్యక్రమాలు తలచినట్టుగా నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలలో వాళ్ళు అనుకున్న దానికంటే మించిన లాభాలు వస్తాయి. ధనలాభం, విలువైన వస్తువులు కొనటం, స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోవటం, అన్ని రంగాల వరకు ఆదాయ అభివృద్ధి, ఆరోగ్యం కుదురుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ వృషభ రాశి విద్యార్థులకు పరీక్షలలో సునాయాసంగా చదువుతారు. ఎక్కువ కష్టపడితే దానికి తగిన ఫలితం వస్తుంది. విద్యాభివృద్ధి కలిగి దానివల్ల గుర్తింపు కూడా ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి సంబంధించిన ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అవుతాయి, బదిలీలు. తర్వాత వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగా పండుతాయి, లాభాలు బాగా సంక్రమిస్తాయి. ప్రత్యేకంగా వృషభ రాశి స్త్రీలు వాళ్ళు పెళ్లి కాని పిల్లలు వాళ్ళు ఏ లక్షణాలతో భర్త కావాలని కోరుకుంటారో ఆ లక్షణాలతో కూడుకున్నటువంటి భర్త లభిస్తాడు, వివాహం జరుగుతుంది. ఉన్నత చదువులు చదువుతారు, ఉద్యోగాలు చేస్తారు. ధనాదాయం బాగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. ఇక కృత్తిక 2, 3, 4 పాదాల వారి ప్రత్యేకంగా తీసుకుంటే ఏప్రిల్ నెల, ఆగస్టు నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల బాగా ఉంటుంది. అదేవిధంగా 2026వ సంవత్సరంలో ఉన్న జనవరి నెల కూడా చాలా బాగుంటుంది. వీరు కృత్తిక 2, 3, 4 పాదాల వారు జాతి కెంపు రత్నాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకు ప్రత్యేకంగా బంగారంలోనే పెట్టుకోవాలి, జాతి కెంపురాయి. రోహిణి నక్షత్రంలో ఉన్న 4 పాదాల వారికి కూడా ఏప్రిల్ నెల, మే నెల, ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల చాలా బాగుంటుంది. 2026 సంవత్సరంలో జనవరి నెల కూడా బాగా ఉంటుంది. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు జాతి ముత్యాన్ని కుడి చేతి చూపులు వేలుకు వెండిలో పెట్టుకొని ఉంగరం కనుక పెట్టుకుంటే ఉపశమనాలు బాగా ఉంటాయి, అసలే బాగుంటుంది, మనస్సు ఇంకా స్థిరపడుతుంది. మృగశిర 1, 2 పాదాల వారికి ఏప్రిల్ నెల, మే నెల, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్తో పాటుగా 2026 సంవత్సరంలో జనవరి నెల కూడా చాలా బాగుంటుంది. వీరికి జాతి పగడం ఎడమ చేతి ఉంగరపు వేలుకు బంగారంలో పెట్టుకోవాలి, వీరికి మాత్రం ఎడమ వైపు పెట్టుకున్నప్పుడు. ఈ రాశి వాళ్ళు మొత్తం వృషభ రాశిలో ఉన్న అన్ని నక్షత్రాలకు సంబంధించి అన్ని పాదాల వాళ్ళు కూడా రాహుకేతు దోష నివారణ పూజలు చేసుకోవాలి, దానాలు చేసుకోవాలి. అంతా బాగుంది కదా మళ్ళీ రాహుకేతు పూజలు ఏంటి అనొచ్చు. అంతా బాగుందన్న సమయంలోనే మనిషి యొక్క లక్షణం ఎట్టుంటుందంటే నాకు అంతా బాగుందని చెప్పేసి అని పెడతరవ పట్టడానికి కాస్త ఆస్కారం ఉంటుంది. ఆ పట్టించేటువంటి గ్రహాలు ఏవైతున్నాయో వాటికి ఉపశమనం చేయకపోతే కనుక బాగా ఉందని అహంకారంతో విర్రవీగి ఉండే బాగా ఉండబోయేదానికి కూడా తప్పుదోవ పట్టించేదానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి ఆస్కారాలకు తావు ఇవ్వకుండా రాహుకేతు దోషం ఏదైతే ఉందో వాటికి నివారణ పూజలు చేయాలి. రాహుకేతు పూజలు అంటే గోశాలలో చేస్తారండి, శ్రీకాళహస్తిలో చేస్తారు. ఎక్కడ వీలుంటే అక్కడ చేయించుకోవచ్చు. దానికి తగిన దానాలు ఇవ్వాలి. దానాలు లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారి ఆలయాలు సందర్శించడం వృషభ రాశి వారికి చాలా అనుకూలం.